नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ, क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। పెట్టిన డౌట్ వచ్చి అడిగిన మళ్ళీ అన్ని పీస్ కొద్దిగా కదా శాంపుల్ అందుకని ఒకటే పెట్టిన బెస్ట్ చూద్దామా. మన హైదరాబాద్ పట్టణంని డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలని సీఎం గారు ఆదేశాల మేరకు సిపి గారు ఇక్కడ హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్, లోకల్ సివిల్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలోనే టిఎస్ న్యాబ్ అని ఒక సెపరేట్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ గారు హెడ్ చేస్తున్నారు. ఈ డ్రగ్ ఫ్రీ సిటీ చేసే భాగంగానే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, మన సిటీ పోలీస్ సంబంధించిన డిఫరెంట్ వింగ్స్ ఎన్ఫోర్స్మెంట్లో పాల్పడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు 215 గ్రామ్స్ MDMA డ్రగ్స్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీరు ప్రతాప్ శర్మ అలియాస్ కమాల్ రాణా, రాజస్థాన్ చెందిన హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. ప్రతాప్గర్ జిల్లాలో ప్రతాప్గర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేసే వ్యక్తి ఒకరు. ఇంకొకరు మన కామారెడ్డి జిల్లా చెందిన వ్యక్తి మటంవర్ వీరేందర్ అలియాస్ వీరు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి 215 గ్రామ్స్ MDMA డ్రగ్స్ మరియు 8,500 రూపాయలు క్యాష్, 2 స్మార్ట్ ఫోన్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఎంఓ ఏంటంటే, ఈ హోంగార్డ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆయన కొరియర్గా ఉండి డిఫరెంట్ చెక్ పోస్ట్ ఇవన్నీ తాటిచ్చి ఎవరైతే వివిధ రాష్ట్రం నుంచి డ్రగ్స్ అడుగుతున్నారో వాళ్ళకి ఇది అందజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా వీరేందర్ ఇక్కడ హైదరాబాద్లో డిఫరెంట్ వ్యక్తులకి సప్లై చేయడానికి కోసం ఆర్డర్ చేసి సప్లై చేసేటప్పుడు మన టాస్క్ ఫోర్స్, సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ మరియు జూబ్లీ హిల్స్ పోలీస్ ఆఫీసర్స్ కలిసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనిలో ఇంకా రాజస్థాన్లో ఎవరెవరు వీళ్ళకి సప్లై చేస్తున్నారు, ఇంకా ఈ నెట్వర్క్లు కన్స్యూమర్స్ వేరే ఎవరెవరు ఉన్నారు, ఇది అన్నీ దర్యాప్తు చేసి వాళ్ళని కూడా ముందుకు పట్టుకోవడం జరుగుతుంది. మనకి టైం తక్కువ కాబట్టి మళ్ళీ పోలీస్ కస్టడీలో వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి దర్యాప్తు చేసి మిగిలిన పేరు ఏదైతే ఉన్నాయో అది కూడా తెలుసుకుంటాము. ప్రజలు కూడా
మా విజ్ఞప్తి ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు సంబంధించి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మాత్రం పనిచేస్తే సరిపోదు. మీ ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలి. మన తెలంగాణ రాష్ట్రం డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మారాలంటే మీరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయాలి. ఈ టీఎస్నాప్ ఆర్గనైజేషన్ ఒక కంప్లైంట్ అండ్ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. 8712671111. ఐ రిపీట్ 8712671111. ఎవరైనా గాంజా కానీ వేరే ఇతర మాదక ద్రవ్యాలు కానీ తీసుకుంటున్నారు, అమ్ముతున్నారు, లేదు ఈ ఏరియాలో తాగుతున్నట్టు మాకు అనుమానం ఉంది అని చెప్పినా కూడా ఈ నంబర్కి మీరు తెలియజేయండి. లేదు ఎవరైనా ఈ అలవాట్లు అడిక్ట్ అయిపోయి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, రీహాబిలిటేషన్ ఎలా చేయాలి మాకు తెలియట్లేదు, అలాంటి ఏమైనా మీకు హెల్ప్ అవసరం ఉంటే కూడా ఈ నంబర్కి కాల్ చేయండి. లేదంటే 100కి డయల్ చేస్తే మా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఏంటమ్మా? లేదమ్మా, ఈ పర్టికులర్ కేసులు కన్స్యూమర్స్ దాకా ఇంకా పోలేదు. వీళ్ళు ఇంత ముందుకు ఎవరెవరికి సప్లై చేశారన్నది మళ్ళీ పోలీస్ కస్టడీలు తీసుకొని వాళ్ళు ఒక డిజిటల్ అనాలిసిస్ కూడా చేసి పట్టుకుంటాము. వీళ్ళు ఇంత ముందుకు మాదాపూర్ పిఎస్లో ఒక కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ నేర చరిత్ర ఉంది. దానిలో ఈ A1 ఎవరైతే ప్రదీప్ శర్మ ఉన్నారో ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీరేందర్ అప్పుడే అరెస్ట్ అయి ఉన్నాడు. అవునండి. అవును. డ్రగ్స్ కేసులోనే ఇంత ముందుకు మాదాపూర్లో ఒక ఆయన రాజస్థాన్ వ్యక్తి ఏదైతే ఉన్నారో ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు. మన కామారెడ్డి వ్యక్తి అప్పుడు పట్టుబట్టాడు. అవునండి, అక్కడ స్టేట్ నుంచి వీడు డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఒక్కొక్కసారి యూజ్ చేస్తున్నాడు. అంటే కార్లో వచ్చేటప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్ ఐడి కార్డుతో వస్తున్నారు కాబట్టి ఈజీగా చెక్ పోస్ట్ ఇవన్నీ దాటి కొరియర్గా ఈ పోలీస్ ఆఫీసర్ని వాడుకుంటున్నారు. ఆయన పైన నెట్వర్క్ ఎవరెవరు ఉన్నారన్నది మనం ఇంకా దర్యాప్తు చేయాలి. ఇప్పటివరకు మనకి ఈ 2 గుర్తించినాము. ఇంకా వేరే వేరే సిటీలు కూడా ఈయన సప్లై చేస్తున్నారట. అది మళ్ళీ పోలీస్ కస్టడీలు తీసుకొని వీడు మొబైల్ ఫోన్స్ అంతా అనాలిసిస్ చేస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇది 10 లక్షలు విలువైనది. మన సిటీలు దొరికినది అయితే ఈ 215 గ్రామ్స్ పెద్దది. స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ బట్టి ఉంటారు. 98లో ఒకటి దొరికింది సార్. ఇప్పుడు ఈ కామారెడ్డి వ్యక్తి బేసికలీ ఆయన ట్యాక్సీ డ్రైవర్గా ఇంత ముందుకు పనిచేశాడు. రైతువే ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసినప్పుడు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళతో పరిచయం ఏర్పడింది. దానిలో ఆ పరిచయాలు డెవలప్ అయ్యి ఈ డ్రగ్ సప్లైకి అన్నీ వాడుకున్నారు.